హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హ్యారీ తెలుగు వ్లాగర్. నేను మా ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఉన్నా, ఫ్లైట్ ఎక్కడానికి కాదు. సో ఇక్కడ నుంచి బ్రుజెల్స్కి బస్సు ఉందన్నమాట. బ్రుజెల్స్ అంటే బెల్జియం క్యాపిటల్ సిటీ. 2019 తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ తర్వాత ఫస్ట్ టైం నేను ఒక అవుట్ స్టేషన్కి ట్రావెల్ చేస్తున్నా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్ ద వీడియో. ఈ వీడియోలో మనం వన్ డేలో బెల్జియంలో 3 ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం. ఫస్ట్ వచ్చి మినీ యూరప్ అండ్ నెక్స్ట్ వచ్చి అటామియం. సో ఈ రెండు పక్కనే ఉంటాయి, సో ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదు. అండ్ థర్డ్ వచ్చి సిటీ సెంటర్ లో జరిగి ఒక ఫ్లవర్ కార్పెట్ ఈవెంట్ అనమాట. ఫస్ట్ గా నేనైతే ఇప్పుడు మినీ యూరప్ లోకి వచ్చేసా. మినీ యూరప్ కి అటామియం కి కలిపి కాంబో టికెట్ తీసుకుంటే తక్కువ అని చెప్పారు. దీని కాస్ట్ వచ్చి సుమారుగా 30 యూరోలు, అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2500 రూపాయల దగ్గర ఉండొచ్చు. అండ్ ఇక్కడైతే చూడడానికి అన్ని రకాల యూరోప్ లో సంబంధించిన పెద్ద బిల్డింగ్స్, ఫేమస్ బిల్డింగ్స్ అన్ని ఒకే దగ్గర చిన్న సెటప్స్ లాగా వేశారు. సో ఇంకెందుకు ఆలస్యం, దగ్గరికి వెళ్ళి అన్ని బిల్డింగ్స్ ఒక్కటి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. స్టార్టింగ్ లోనే డెన్మార్క్ గురించి వేస్తున్నారు. డెన్మార్క్ వచ్చి 1973 నుంచి యూరోపియన్ యూనియన్ లో ఉందంట. సో డెన్మార్క్ లో ఉండే ఫేమస్ హట్స్ అనుకుంటా ఇవి. నేనైతే డెన్మార్క్ ఇంతవరకు వెళ్ళలేదు. అండ్ ఇంకో సైడ్ కూడా డెన్మార్క్ సంబంధించిన బిల్డింగ్స్ వేస్తున్నాడు. ఎంత రియలిస్టిక్ గా వేస్తున్నాడు అంటే ఆ వాటర్, బోట్స్ అవన్నీ చాలా రియలిస్టిక్ గా వేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఏమో బెల్జియం క్యాపిటల్ సిటీ బ్రుజెల్స్, అంటే మనం ఈ రోజు వచ్చిన సిటీ అనమాట. అండ్ వీళ్ళేమో 1952 నుంచి యూరోపియన్ యూనియన్ లో ఉన్నారు. అండ్ ఇక్కడేమో మొత్తం బెల్జియం కి సంబంధించిన బిల్డింగ్స్ అయితే పెట్టున్నారు. ఫస్ట్ గా మనం బ్రుజెల్స్ సిటీ సెంటర్ కి అయితే వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫ్లవర్ కార్పెట్ ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు. మనం వచ్చింది కూడా ఈ ఫ్లవర్ కార్పెట్ ఈవెంట్ కోసమే. సో వీళ్ళకి ఇక్కడ ఫ్లవర్ కార్పెట్ ఇంత ట్రెడిషన్ అండ్ ఇంత ఇంపార్టెంట్ అనమాట. మనం ఈ రోజు అయితే ఈ ఫ్లవర్ కార్పెట్ ని రియల్ గా చూడబోతున్నాం. ఈ ఫ్లవర్ కార్పెట్ డీటెయిల్స్ కి వస్తే ఇక్కడే డీటెయిల్డ్ గా వేస్తున్నాడు. సో దాని మోడల్ ఇది. అండ్ ఆగస్ట్ 12th నుంచి 15th వరకు జస్ట్ 4 days మాత్రమే ఈ ఫ్లవర్ కార్పెట్ ఈవెంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ సైడ్ లో చూస్తే ఈ బోట్లు వెళ్ళడం, వాటర్, ఇవన్నీ ఎంత రియలిస్టిక్ గా పెట్టాడంటే అంత రియలిస్టిక్ గా పెట్టున్నాడు. మనమైతే లిల్లీపుట్స్ అయితే నిజంగా ఒక సిటీలో అలాగే బతికేయచ్చు అనమాట, అంత రియలిస్టిక్ గా పెట్టున్నాడు. అండ్ దూరంగా కనిపించేది అటామియం బిల్డింగ్. మనం నెక్స్ట్ అయితే అక్కడికే వెళ్తాం. సరే అని అలా చూసుకుంటూ వెళ్తుంటే విండ్ మిల్స్ అండ్ ఈ వీల్ అయితే కనిపించింది. సరే ఈ వీల్ని తిప్పి చూద్దామని ఒకసారి వీల్ అయితే తిప్పాను, ఏం జరగల. సరే ఇంకోసారి తిప్పుదామని వీల్ని తిప్పాను. సెకండ్ టైం తిప్పిన తర్వాత ఆ విండ్ మిల్స్ లో ఉండే ఫ్యాన్లు అయితే తిరిగి వాటర్ అయితే పైకి వస్తూ ఉంది. అసలు ఏమైనా రియలిస్టిక్ గా పెట్టాడా. అండ్ యూరోప్ లో ఇది ఒక డెఫినెట్ గా ఒక ప్లేస్ అనమాట. బట్ ఈ ప్లేస్ ఎక్కడ ఉందో ఏంది నాకైతే డీటెయిల్స్ తెలియదు. బట్ డీటెయిల్స్ అయితే కనుక్కొని డెఫినెట్ గా ఒకసారి నేరుగా అయితే వెళ్ళి చూస్తా. తర్వాత ఏమో ఈ బిల్డింగ్ సెటప్ ఒకటి కనిపించింది. దీని పేరు యాంట్వర్టన్ అంట. అక్కడ బోర్డు పెట్టున్నాడు, నాకైతే తెలియదు. సరే ఇక్కడ ఏదో బటన్ ఉందని ప్రెస్ చేసా. బటన్ ప్రెస్ చేస్తే ఆ ఫౌంటైన్ లో నుంచి వాటర్ అయితే వస్తుంది. ప్రతి దగ్గర ఈ విధంగా ఇంటరాక్టివ్ గా చాలా రియలిస్టిక్ గా పెట్టున్నాడు. సో మినీ యూరోప్ అని నేను చాలా సార్లు యూట్యూబ్ వీడియోస్ అయితే చూశాను, కానీ దగ్గరికి వచ్చి చూస్తే ఆ ఫీలే డిఫరెంట్ గా ఉంది. తర్వాత కంట్రీ ఏమో యూకే వచ్చి 1973 నుంచి 2020 వరకు యూరోపియన్ యూనియన్ లో ఉండింది. తర్వాత బ్రెగ్జిట్ అని చెప్పి యూరోపియన్ యూనియన్ లోంచి బయటకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇదేమో యూరోపియన్ యూనియన్ కాదు, బట్ ఇంతకు ముందు యూరోపియన్ యూనియనే. ఇప్పుడు మనం ఇక్కడ యూకేకి సంబంధించిన బిల్డింగ్స్ అన్ని చూసుకుంటూ వెళ్దాం. ఇది నాకు తెలిసి లండన్ లో ఉండే బిగ్ బెన్ బిల్డింగ్ అనుకుంటాను. ఈ క్లాక్ టవర్ అండ్ ముందర ఉండే ట్రైన్ ట్రాక్ చూస్తే నాకు ఆ విధంగా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా డీటెయిల్ గా తెలుసుంటే కమెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. ట్రైన్ ట్రాక్స్ అండ్ కరెంట్ పోల్స్ తో పాటు ఎగ్జాక్ట్ డిట్టో టు డిట్టో దింపుతున్నాడు. వీడి ఎఫర్ట్ చూస్తుంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. నెక్స్ట్ ఏమో నాకు తెలిసిన వన్ అండ్ ఓన్లీ ప్లేస్ అనుకుంటా, చూద్దాం ఇక్కడ ఇంకేమున్నాయి ప్లేసెస్. ఇదైతే ఐఫిల్ టవర్. దీని గురించి అయితే మనం డీటెయిల్డ్ గా మన షార్ట్ వీడియో అయితే వేస్తున్నాము. ఇక్కడైతే ఫ్రాన్స్ కి సంబంధించి చూస్తే ఇది 1952 నుంచి యూరోపియన్ యూనియన్ లో ఉంది. ఇక్కడ ఓ బటన్ ఇచ్చినాడు. ఆ బటన్ ప్రెస్ చేసి చూస్తా. బటన్ ప్రెస్ చేస్తే వీళ్ళకి సంబంధించిన నేషనల్ ఆంథమ్ మ్యూజిక్ అయితే వినిపిస్తుంది. నాకైతే మన నేషనల్ ఆంథమ్ తప్ప వేరే నేషనల్ ఆంథమ్ నేను ఇంతవరకు ఏది వినలేదు. సో అది ఫ్రాన్స్ డీటెయిల్స్కి వస్తే, ఫ్రాన్స్ లో ప్యారిస్ లో ఐఫిల్ టవర్ చాలా ఫేమస్. సో ఐఫిల్ టవర్ ని చూసుకుంటూ ఇంకో పక్క తిరిగితే ఇంకో పక్క నాకు ఈ ఆర్చ్ అయితే కనిపించింది. ఇది చూడడానికి అయితే దగ్గర మన ఇండియా గేట్ లాగా ఉంది, కానీ ఇది ప్యారిస్ లో దీని పేరు వచ్చి ఆర్క్ ది ట్రియోంఫ్ అంటారంట. అండ్ ఇది నేను చూశాను ప్యారిస్కి వెళ్ళినప్పుడు, బట్ దీని హిస్టరీ, దీని డీటెయిల్స్ ఇవన్నీ నాకు క్లియర్ గా తెలియదు. మన హిస్టరీలో చాలా వీక్. దానికి నేను ఏ సిటీకి వెళ్ళినా అక్కడ ఉండే మ్యూజియంస్ జోలికి అయితే వెళ్ళను అనమాట. సో మ్యూజియంస్ అక్కడ కనిపిస్తే ఇక్కడ పరిగెత్తుకొని వెళ్ళిపోతూ ఉంటా. సో ప్యారిస్ కి సంబంధించి, ఫ్రాన్స్ కి సంబంధించి బిల్డింగ్స్ అయితే ఇది. సో అలా చూసుకుంటూ వెళ్తుంటే ట్రైన్ ట్రాక్స్ కూడా రియల్ గా కనిపించింది. ఆ దూరంగా చూస్తే హార్బర్ లో
లోడింగ్ అన్లోడింగ్ ప్రాసెస్ని కూడా చాలా డీటెయిల్డ్గా వేస్తున్నాడు. అండ్ ఒకే రకం ట్రైన్స్ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైన్స్, ఇదేమో ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా ఉంది, అదేమో గూడ్స్ ట్రైన్ లాగా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఈ బటన్ అయితే కనిపించింది. ఈ బటన్ ప్రెస్ చేసి ఏం జరుగుతుందా అని చూస్తున్నా. అక్కడైతే 2 గుర్రాల మీద ఉండే బొమ్మలు వెళ్ళి కొట్టుకుంటున్నాయి. సో నైట్స్కి సంబంధించిన ఫైటింగ్ అనమాట. సో ఇక్కడ యూరోపియన్ ట్రెడిషన్లో, యూరోపియన్ కల్చర్ అండ్ యూరోపియన్ హిస్టరీలో ఈ నైట్స్కి సంబంధించిన ఫైట్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మీరు పాత సినిమాలు చూస్తే మీకైతే తెలుస్తుంది. నెక్స్ట్ కంట్రీ ఏమో స్పెయిన్. వీళ్ళేమో 1986 నుంచి యూరోపియన్ యూనియన్లో ఉన్నారు. సో స్పెయిన్లో నాకు తెలిసిన చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండ్ పెద్ద మాన్యుమెంట్స్ ఉంది. స్పెయిన్కి చాలా హిస్టరీ ఉన్నట్టు నేను విన్నాను. సో ఇదేమో స్పెయిన్కి సంబంధించిన బిల్డింగ్ అనుకుంటాను. సో నేను ఇంతవరకైతే స్పెయిన్కి వెళ్ళలేదు. ఒక్కసారి వింటర్లో డెఫినెట్గా స్పెయిన్కి అయితే ప్లాన్ చేయాలి. సో స్పెయిన్కి సంబంధించిన బిల్డింగ్స్ అయితే ఇవి. అండ్ ఇక్కడ ఇటువంటి ఫైటింగ్ గ్రౌండ్స్కి చాలా ఫేమస్ అనమాట. ఇక్కడేమో ఒలే 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 అని అరిస్తే అక్కడేదో జరుగుతుందంట. ఒకసారి అయితే ట్రై చేద్దాం. అరే అరిచిన తర్వాత వెంటనే ఆ బుల్ అయితే పరిగిస్తూ ఉంది, జనాలు అయితే అరుస్తున్నారు. సో వాయిస్తో కూడా చాలా రియలిస్టిక్గా పెట్టాడు, బటన్స్ మాత్రమే కాకుండా. ఇలా ఇంకా ఎన్నెన్ని ఆటలు ఉన్నాయో అనుకుంటూ చూసుకుంటూ ముందుకైతే ముందుకెళ్తుంటే దూరంగా అక్కడ ట్యాంక్స్ కనిపించిన సెటప్ అయితే కనిపించింది. సో నాకు తెలిసి ఇవి బార్సిలోనాలో ఉండే ఎల్పిజి గ్యాస్ స్టోరేజ్ ట్యాంక్స్ అనుకుంటా. ఎక్కడో నేనైతే ఫోటో చూసినట్టు గుర్తు. నాకు తెలిసి ఇక్కడ ఫైర్ అయితే వచ్చింది. సో అంటే ఇక్కడ ఫైర్ని ఎలా ఆపరేట్ చేస్తారా అనే ఒక చిన్న డ్రిల్ లాగా సెటప్ అయితే వేస్తున్నాడు. సో బోట్స్లో ఫైర్ ఇంజన్స్ లాగా వచ్చి వాటర్ని అయితే స్ప్రే చేస్తున్నాయి అనుకుంటా. సో చూద్దాం, అది విషయం. చూసారా, వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాయి. సో అసలు ఎంత రియలిస్టిక్గా పెట్టాడు. ముందర ట్రైన్స్, వెనకాల బోట్స్ అండ్ వాటిలో నుంచి వాటర్ అయితే స్ప్రింకిల్ చేయడం, ఫైర్ ఇంజన్ సిస్టమ్. అబ్బా సూపర్ అంటే సూపర్. తర్వాత కంట్రీ ఏమో మాల్టా. ఇది చాలా చిన్న కంట్రీ. వీళ్ళ పాపులేషన్ 5 లక్షలు. అండ్ ఇది 2004 నుంచి యూరోపియన్ యూనియన్లో ఉంది. అండ్ ఈ ప్లేస్ మాల్టాకి సంబంధించిన ప్లేస్ అనుకుంటా. ఇదేదో టెంపుల్ అంట. ఇది 3400 BCకి సంబంధించిన టెంపుల్ అంట. టెంపుల్ చూడడానికి చాలా బాగుంది కదా. సో డెఫినెట్గా మన లిస్ట్లో యాడ్ చేసుకుందాం వెళ్ళడానికి. సో మినీ యూరోప్ చూసి మన లిస్ట్ అయితే పెరగతానే ఉంది. మన్మధుడు సినిమా చూసినప్పటి నుంచి నా లిస్ట్ పెరుగుతూనే వస్తూ ఉంది. ఐఫిల్ టవర్ నుంచి స్టార్ట్ అయింది, ఇంకా వెళ్తానే ఉంది. చూద్దాం ఇంకా మనం ఎన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయాల్సి వస్తుందో మినీ యూరోప్ చూసి ఇన్స్పైర్ అయినటివి. ఇక్కడేమో వాల్కెనోనే సెటప్గా దింపేశాడు అయితే. సో వాల్కెనో అనుకుంటా. ఆ బటన్ ప్రెస్ చేస్తే వాల్కెనో ఎఫెక్ట్ అయితే వస్తూ ఉంది ఆ వాల్కెనో సెటప్లో నుంచి. అసలు వాల్కెనోనే సెటప్గా దింపేశాడు. అసలు ఏందో వీడి మోటివేషన్ ఏందో, వీడి ఎఫర్ట్ ఏందో నాకైతే అర్థం కావట్లా. అండ్ నెక్స్ట్ ప్లేస్ ఏమో అల్వారోబెల్లో. ఈ ప్లేస్ ఎక్కడుందో తెలియదు. కానికల్ రూఫ్డ్ హౌసెస్ అని వేస్తున్నాడు. అంటే కోన్ షేప్లో పైన ఉన్నాయి కదా, అవే అనుకుంటున్నా. సో దీని డీటెయిల్స్ అయితే మనకు తెలియదు. సో నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. ఆహా, నెక్స్ట్ ప్లేస్ ఏమో లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా. ఇది నేను చూసిన ప్లేసెస్లో ఇంకో ప్లేస్ అనమాట. ఇది ఇటాలీలో పిజ్జా అనే ఊర్లో ఉంది. సో ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా కూడా మన వరల్డ్ వండర్స్లో ఒకటి. సో నేను ఇది 2018 డిసెంబర్ క్రిస్మస్ అప్పుడు చూశాను అనుకుంటా. సేమ్ డిట్టో అట్టే దింపాడు. పక్కన ఒక పెద్ద చర్చ్, పక్కనేమో ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా. అసలు డిట్టో టు డిట్టో బిల్డింగ్స్ అయితే దింపేస్తున్నాడు ఇడు. నెక్స్ట్ ఇదేమో నాకు తెలిసి డెఫినెట్గా వెన్నీస్. ఏమంటే వెన్నీస్ అనేది వాటర్ సిటీ. అక్కడ నార్మల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉండదన్నమాట. మొత్తం బోట్స్తోనే ఉంటుంది. ప్రతి ఒక్క ఇంటి ముందర కూడా మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేసుకున్నట్టు వాళ్ళు బోట్ అయితే పార్క్ చేసుకుని ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలన్నా బోట్ వేసుకొని వెళ్ళాల్సిందే అనమాట వెన్నీస్లో. సో డెఫినెట్గా వెన్నీస్కి అయితే ఇంకోసారి వెళ్ళి నేనైతే డైరెక్ట్గా మీకు చూపిస్తాను. నేను వచ్చిన కొత్తల్లో అయితే వెన్నీస్కి వెళ్ళాను 2018లో. బట్ ఇంకోసారి అయితే వెళ్తాను డెఫినెట్గా. అండ్ నెక్స్ట్ కంట్రీ ఏమో వచ్చింది మన జర్మనీ. సో జర్మనీ అనమాట. వీళ్ళేమో 1952 నుంచి యూరోపియన్ యూనియన్లో ఉన్నారు. అండ్ ఇక్కడ పాపులేషన్ ఏమో సుమారుగా 8 కోట్లు అనమాట. సో మన జంట రాష్ట్రాల్లోనే 8 కోట్ల కన్నా ఎక్కువ ఉంటుంది. బట్ వీళ్ళ పాపులేషన్ ఏమో 8 కోట్లే. అండ్ ఇదేమో ల్యూబెక్ అనే సిటీ అనమాట. ఆ సిటీకి సంబంధించిన ఒక సిటీ సెంటర్ అయితే వేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఏమో ఇది బెర్లిన్. డెఫినెట్గా బెర్లిన్. సో బెర్లిన్కి సంబంధించిన మాన్యుమెంట్ ఇది. చెప్పాను కదా బెర్లిన్ ఇది. సో బెర్లిన్ కూడా వెళ్ళున్నా. బట్ ఆ టైంలో నాకు హిస్టరీ గురించి అంతగా తెలియదు. బట్ బెర్లిన్కి అయితే చాలా పెద్ద హిస్టరీ ఉంది. వరల్డ్ వార్లో చాలా దెబ్బలు తిన్న సిటీ అనమాట. అండ్ అక్కడేమో బెర్లిన్ వాల్ అని ఒక పెద్ద మాన్యుమెంట్ ఉంది. ఒక ఫుల్ వాల్, ఒక బెర్లిన్ని డివైడ్ చేసి వాల్, అదేదో హిస్టరీ ఉంది. నేను చెప్పాను కదా హిస్టరీలో చాలా అంటే చాలా వీక్ నేను.
హెచ్ఐ గురించి కనిపిస్తేనే పరిగెత్తి పారిపోతా ఉంటా. అండ్ నెక్స్ట్ ఏమో ఎయిర్పోర్ట్ ని సెటప్ పట్టే దింపేశాడు. అండ్ అక్కడేమో దూరంగా కనిపించేది టర్కిష్ ఎయిర్లైన్స్ అనమాట. అండ్ దాని వెనకాల ఉండేది కేఎల్ఎం అంటే నెదర్లాండ్స్ కి సంబంధించిన ఎయిర్లైన్స్. అండ్ నెక్స్ట్ ఏమో ఇక్కడ ఎయిర్ ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్ కి సంబంధించింది, ఇది కూడా ఎయిర్ ఫ్రాన్సే. అసలు ఎయిర్పోర్ట్ సెటప్ కూడా అట్టే డిట్టో టు డిట్టో దింపాడు. టేక్ ఆఫ్ అవుతున్నట్టు, ల్యాండింగ్ అవుతున్నట్టు చాలా బాగా పెట్టాడు అసలు. అండ్ నెక్స్ట్ కంట్రీ ఏమో హంగేరీ క్యాపిటల్ బుడాపెస్ట్. వీళ్ళేమో 2004 నుంచి యూరోపియన్ యూనియన్ లో ఉన్నారు. అండ్ వీళ్ళ కరెన్సీ ఏమో హెచ్యుఎఫ్, యూరో కాదు. ఇది బుడాపెస్ట్ లో ఉండే బిల్డింగ్ అనుకుంటా. నేను బుడాపెస్ట్ కి వెళ్ళాను కానీ ఇదేదో మ్యూజియం లాగా పెట్టుంటారు, దానివల్ల లోపలికైతే వెళ్ళడను. నేను చెప్పా కదా మ్యూజియంస్ కనిపిస్తే వెళ్ళను అనమాట. అండ్ నెక్స్ట్ ఏమో ఆస్ట్రియా. వీళ్ళు 1995 నుంచి యూరోపియన్ యూనియన్ లో ఉన్నారు. అండ్ ఇది కూడా ఆస్ట్రియాలో వియన్నాలో ఉండే బిల్డింగ్ అనుకుంటా. సో నేను లోపలికి వెళ్ళలేదు, బట్ ఈ బిల్డింగ్ అయితే చూశాను. క్రిస్మస్ టైంలో వెళ్ళాను కాబట్టి ఈ బిల్డింగ్ క్లోజ్ లో ఉండింది, దానివల్ల లోపలికి అయితే వెళ్ళలేదు. అండ్ క్రిస్మస్ మార్కెట్ అయితే బాగా ఎంజాయ్ చేశాను ఆస్ట్రియాలో. అండ్ ఇదేమో స్పేస్ స్టేషన్. రాకెట్ అయితే లాంచింగ్ కి రెడీగా ఉంది, చూసేద్దాం. రాకెట్ లాంచింగ్ కూడా ఎంత రియలిస్టిక్ గా దింపేశాడు. సో అది విషయం అయితే. నెక్స్ట్ ఏమో ఇంకా ఎగ్జిట్ కనిపించేసింది. ఇక్కడేమో స్పిరిట్ ఆఫ్ యూరప్ అని పెద్ద పెద్ద అక్షరాలతో టెక్స్ట్ అయితే ఈ విధంగా డిజైన్ చేసి పెట్టున్నాడు. సో ఇక్కడ కనిపించేది ఒక స్టార్ యూరోపియన్ యూనియన్ లో ఒక కంట్రీ అనమాట. సో వాళ్ళు ఎలా ఒక కంట్రీగా వచ్చి యూరోపియన్ యూనియన్ గా ఫామ్ అయ్యారు అని ఒక సింబాలిక్ గా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో నేనైతే ఇంకా మినీ యూరోప్ లో నుంచి బయటకి అయితే వచ్చేసా. నెక్స్ట్ మన డెస్టినేషన్ అటామియం. మెట్ట మధ్యాహ్నం అటామియం దగ్గరికి అయితే వచ్చాము. ఎండ అయితే అద్దరిపోతుంది. సో లోపల ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. సో నేను ముందుగానే టికెట్ తీసుకున్నాను, కాంబో టికెట్ లో ఫస్ట్ లో చూపించినట్టు. దానివల్ల కౌంటర్కి అయితే వెళ్ళకుండా నేరుగా ఎంట్రన్స్ కి అయితే వచ్చేసాను. చాలా మంది జనాలు ఉన్నారు. మేబీ ఫ్లవర్ కార్పెట్ ఈవెంట్ ఉండడం వల్ల నాలాగే చాలా మంది వచ్చినారు అనుకుంటా. లోపలికి అయితే వచ్చేసా. ఆల్రెడీ 2 లెవెల్స్ ఎస్కలేటర్లు అయితే వచ్చేసాను. నెక్స్ట్ 3rd లెవెల్కి వెళ్ళడానికి ఎస్కలేటర్ అయితే ఎక్కాను. ఎస్కలేటర్ చూస్తేనే చాలా పెద్దదిగా కనిపిస్తూ ఉంది. వితౌట్ ఎక్స్పెక్టేషన్తో లోపలికి అయితే వచ్చాను. నేను ఇంతవరకు దీని గురించి ఎక్కడ యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయలేదు, చూడలేదు. సో లోపలైతే ఈ సౌండ్ అండ్ లైట్ షో లాగా చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంది లోపలైతే. సో ఈ ఎస్కలేటర్లో అయితే కంప్లీట్గా పైకి అయితే వెళ్ళిపోతున్నా. సో పైకి వెళ్ళిన తర్వాత ఏముంది అయితే చూపిస్తాను మీకు. పైకైతే వచ్చేసాను. అసలు ఆ లైట్స్కి, ఆ బీట్ సౌండ్కి వాడు సింక్ చేస్తున్నాడు. అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. నేను ఏ పక్క వెళ్తున్నానో కూడా నాకు తెలియట్లేదు. సో నేనైతే ఆ బీట్స్ని, లైట్స్ని చూసుకుంటూ ముందుకైతే వెళ్తున్నా. ఈ చీకట్లో వీళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఏం ఫోటోలు వస్తాయో నాకైతే తెలియదు. నా వీడియో కూడా నీట్గా వస్తా ఉందో లేదో కూడా అనే కన్ఫ్యూజన్లో ముందుకైతే వెళ్తున్నా. లైట్స్తో పాటే సౌండ్ కూడా ట్రావెల్ అవుతా ఉంది. నేను దాన్ని క్లియర్గా మీకైతే చూపించలేకపోతున్నా. నేనైతే నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాను. ఇంకా నేను ఈ లెవెల్లో నాకు మొత్తం కన్ఫ్యూజన్గానే ఉంది. ఇంకా దీని మించి నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. సో వీడైతే స్టెప్స్ ఇచ్చాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. సో నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళిపోతున్నా. పైకి అయితే వెళ్తే ఇంకా అసలు దానికి మించిన లైట్ రేస్ అయితే ఈ విధంగా డిజైన్ చేసి పెట్టున్నాడు. ఇంకా నేను వీటిల్ని చూస్తూ అక్కడే ఎక్కడ ఉండిపోతానా అనే భయంతో ఇంకా బయలుదేరి ముందుకైతే వెళ్ళిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదామని అయితే డిసైడ్ అయిపోయాను. నాకైతే ఎంతసేపు చూస్తూనే ఉండిపోయాను. అంత ప్లెజెంట్గా ఉంది ఆ బీట్స్కి, ఆ లైట్స్, మ్యూజిక్ సింక్ అవ్వడం. అలా చూసుకుంటూ నెక్స్ట్ లెవెల్కి స్టెప్స్ ఎక్కైతే వెళ్తున్నా. ఇక్కడ కూడా లైటింగ్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఏముంటుందో చూద్దాం అనుకుని పైకి వస్తే ఇక్కడ లైటింగ్స్ ఏమీ లేవు, వ్యూ పాయింట్స్ ఇచ్చున్నాడు. సో ఇక్కడ వ్యూ పాయింట్ దూరంగా మనం ఇందాక వెళ్ళిన మినీ యూరప్ అయితే కనిపిస్తా ఉంది. సో వ్యూ పాయింట్ చూసుకొని నెక్స్ట్ లెవెల్ 6 ఎగ్జిట్ అంట. దిగడానికి మొత్తం స్టెప్స్ అంట. సో స్టెప్స్ పైన దిగాలి. సో ఇంకా ఎక్కేటప్పుడేమో ఎస్కలేటర్లో జాలీగా ఎక్కేసాము. దిగేటప్పుడు మాత్రం ఇంకా స్టెప్స్ లోనే దిగాలి అనుకుంటూ అక్కడక్కడ వ్యూవింగ్ పాయింట్స్ ఏమైనా కనిపిస్తాయా అని చూసుకుంటూ స్టెప్స్ అయితే దిగుతూ కిందకెళ్తున్నా. సో స్టెప్స్ దిగుతూ కిందకెళ్తున్నప్పుడు నాకైతే ఎస్కలేటర్ కనిపించింది. అబ్బా సాయిరామ్, ఇంకా ఎస్కలేటర్ కనిపించేసింది. హ్యాపీగా ఎస్కలేటర్లో వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఎస్కలేటర్ ఎక్కి జస్ట్ కొంచెం అయితే ముందుకెళ్ళా. అప్పుడే అనిపించింది ఆ పెద్ద ఎస్కలేటర్ ఎక్కాం కదా, దానికి ఈక్వలెంట్ అయిన ఎస్కలేటర్ ఇది కిందకి దిగడానికి. ఇక్కడ కూడా అలానే లైట్ ఎఫెక్ట్స్ ఇచ్చాడు, బట్ సౌండ్ అయితే లేదు, మ్యూజిక్ లేదనమాట. సో ఈ ఎస్కలేటర్ కూడా దిగేసాను కిందకి. ఇక్కడేమో నీట్ గా ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎన్ని ఎస్కలేటర్స్ ఉన్నాయి, డీటెయిల్స్ అయితే నీట్ గా ఇచ్చున్నాడు. అటామియం అయితే అయిపోయింది. ఇంకా మన నెక్స్ట్ డెస్టినేషన్ ఏమో ఫ్లవర్ కార్పెట్ ఈవెంట్. గూగుల్ మ్యాప్స్ హెల్ప్ తో ఫ్లవర్ కార్పెట్ ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఫస్ట్ లుక్ లో నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. అన్ని రియల్ ఫ్లవర్స్. సో ఆ కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా వాళ్ళ డిజైన్ కి సెట్ చేశారు. అసలు సూపర్ ఎఫర్ట్ అనమాట.
ఇదేమో సిటీ హాల్ అంట. దీని పైన నుంచి అయితే వ్యూ చూడొచ్చంట. బట్ పైకి వెళ్ళడానికి €7 టికెట్ అంట. సరే ఓకే, పైకి అయితే వెళ్దాం, ఇంత దూరం వచ్చిన తర్వాత పైనుంచి చూడకపోతే ఎట్టా అని చెప్పి టికెట్ తీసుకొని పైకి అయితే వచ్చేసాను. ఇది ఎగ్జాక్ట్ గా వాళ్ళ ఫ్లవర్ కార్పెట్ మోడల్ అనమాట. సో ఇప్పుడు మన రియల్ దాన్ని కంపేర్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు ఈ మోడల్ చూసుకున్నారు కదా, రియల్ అయితే చూడండి. అసలు నాకైతే ఎగ్జాక్ట్ డిట్టో టు డిట్టో ఆ నంబర్స్ తో పాటు దింపేశాడు. ఈ ఫ్లవర్ కార్పెట్ ఈవెంట్ ఏంటంటే, వీళ్ళు ఎవ్రీ 2 years కి వీళ్ళ ట్రెడిషనల్ కార్పెట్ ని ఇక్కడ డెకరేట్ చేసి వీళ్ళ ట్రెడిషన్ గా ఫెస్టివల్ లాగా చేసుకుంటారు. బట్ లాస్ట్ టైం కోవిడ్ వల్ల దీన్ని సెలబ్రేట్ చేయలేదంట. సో ఈ ఫ్లవర్ కార్పెట్ ఈవెంట్ ఆఫ్టర్ 4 years అయితే వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. సో కాబట్టి ఇంతమంది జనం. కిందకు కూడా వచ్చాం, కింద నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. బట్ కింద అయితే ఫ్లవర్స్ కి సంబంధించిన స్మెల్ కూడా వస్తూ ఉంది. అసలు అన్ని రకాల ఫ్లవర్స్ ఒకే దగ్గర పెట్టి వాటి స్మెల్ ఎలా ఉందంటే అసలు ఇంకా అంత బాగుందన్నమాట. ఇంక ఇక్కడ సరౌండింగ్ లో ఏమైనా ప్లేసెస్ ఉన్నాయని గూగుల్ని అడిగితే గూగుల్ అయితే ఈ ప్లేస్ చూపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే వాడేమో పిస్సు కొడుతున్నాడు. పిస్సు కొట్టే స్టాచ్యూ అంట. దీని హిస్టరీ, దీని ట్రెడిషన్, దీనికి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలియదు. సో అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. మనం కూడా వీడియో తీసుకుని బయటకు వచ్చేద్దామని వీడియో తీసుకుని బయటకు అయితే వచ్చేసా. టైం ఏమో ఈవినింగ్ 8:30 అయిపోయింది. అవును, ఈవినింగ్ 8:30. ఇక్కడ సమ్మర్ లో సన్లైట్ డౌన్ అవ్వడం చాలా లేట్. సన్లైట్ డౌన్ అయితే లైటింగ్స్ లో ఒకసారి ఫ్లవర్ కార్పెట్ ని చూసుకుని వెళ్దామని వెయిట్ చేస్తున్నా. బట్ లైట్ అయితే డౌన్ అవ్వట్లా. నేను నెట్లో చూసిన దాని ప్రకారం 10 పైన అయితే సన్లైట్ డౌన్ అవుతుంది. బట్ నా బస్ ఏమో 10:15కే ఉందన్నమాట. సార్ ఫైనల్ గా ఒకసారి ఫ్లవర్ కార్పెట్ ని చూసుకొని వెళ్ళిపోదామని వచ్చేసాను. వెళ్ళిపోదామని డిసైడ్ అయినప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి గుర్తొచ్చింది. నేను దాన్ని అయితే కంప్లీట్ గా మర్చిపోయా. బెల్జియం అనేది చాక్లెట్స్ కి చాలా ఫేమస్. అండ్ నేనేమో పెద్ద చాక్లెట్ లవర్ని. ఇంకా చాక్లెట్స్ తినకుండా తీసుకోకుండా వెళ్తే బాగుండదని ఎదుక్కుంటూ రోడ్ల పైన పడ్డాను. సో నైట్ 9 అయితే అయిపోతా ఉంది. సో ఈ ఒక్క షాప్ ఓపెన్ లో కనిపించింది. వాళ్ళు కూడా క్లోజ్ చేయడానికి రెడీగా ఉన్నట్టు కనిపించింది. సరే చకచకా లోపలికి వెళ్ళి ఏం చాక్లెట్స్ ఉన్నాయని వెతికాను. నాకైతే డిఫరెంట్ మోడల్ చాక్లెట్స్ కనిపించింది, కానీ టైం లేకపోవడం వల్ల కనిపించిన ఒక టఫల్స్ అయితే తీసుకున్నాను. ఆ బాక్స్ కూడా చాలా బాగుంది. సో సోవనీర్ గా యూస్ చేసుకోవచ్చు. €10 అని చెప్పాడు. సో అరౌండ్ సుమారుగా ఒక 850 అనమాట. అండ్ ఇక్కడేమో ఒక దగ్గర ఒక బిల్డింగ్ లో €5 ఇస్తే మంచి వ్యూ పాయింట్ లో ఇలా చూపిస్తామన్నారు. సో నేనైతే €5 ఇచ్చి ఇక్కడికైతే వచ్చి హ్యాపీగా ఫైనల్ వ్యూ ఫ్లవర్ కార్పెట్ అయితే చూసుకొని రిటర్న్ అయితే అయిపోయాను. సో మెట్రో ట్రైన్ దగ్గరికి వెళ్ళి హ్యాపీగా ట్రైన్ ఎక్కి సెంట్రల్ స్టేషన్కి వెళ్ళిపోయాము అంటే అక్కడ నుంచి నా బస్ అయితే ఉంటుంది. సో నా బస్ అయితే ఎక్కి రిటర్న్ అయిపోదామని డిసైడ్ అయిపోయి బయలుదేరేశాను. సో అది గైస్ ఈ రోడ్కి అయితే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.